అదేవిధంగా పోయినసారి గత ప్రభుత్వం 151 సీట్లు అధికారం చేపట్టింది. ఈసారి వైనాట్ 175 వచ్చిన ఆయన 11 సీట్లకే పరిమితం అయ్యారు. దానికి స్పీకర్ గారికి నాకు ప్రతిపక్ష హోదా కల్పించినట్టు లేఖ రాశారు. దాన్ని ఎలా జరుగుతుంటారు అంటే సీఎం స్థాయి వ్యక్తి ప్రతిపక్ష హోదా కల్పించడం యాక్చువల్గా ఏంటంటే మనకి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటే కనుక ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లలో ఎంత సీట్లలో ఇప్పుడు సపోజు ఉన్న 100 సీట్లలో 1/3 అనేది మాత్రం మెజార్టీ రావాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వచ్చేది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. కాకపోతే ఏంటంటే 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వటం అనేది కష్టమని చెప్పేసి మన ఆర్థిక మినిస్టర్ గారు పయ్యావుల కేశవులు గారు చెప్పారన్నమాట. ఎందుకని అంటే అది చెప్పింది కరెక్టే. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సపోజు ఒక సీటే గెలుస్తాం, ఆ కూటమి ప్రభుత్వం 174 సీట్లు వచ్చి ఒక సీటు వచ్చిన అతనికి ప్రతిపక్షం ఇవ్వాలంటే అది కుదరని పక్షం. మనకు భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరుచుందో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటే కనుక ఎవరు ఊరుకోరండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే లెటర్ రాశారని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్గా ప్రతిపక్ష హోదా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే అది కనుక అమలుకు పరచబోతే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? మనకి కోర్ట్స్ ఉన్నాయి, భారత రాజ్యాంగం ఉంది, ఉన్నతమైన న్యాయస్థానాలు ఉన్నాయి. ఏవైనా సరే ఏంటంటే 151 సీట్లు లాస్ట్ టైం వచ్చినాయి. వైనాట్ 175 అని అన్నారు. సరే ఏంటంటే వాళ్ళు చేసిన తప్పిదాలు కావచ్చు, ఈ 151 మంది ఎమ్మెల్యేలు మరి ప్రజలకు ఏం చేశారని ప్రజలు డిసైడ్ చేశారు. అలా అది ఏంటంటే జరిగిపోయింది. ఇప్పుడు ఏదైనా సరే అంటే ప్రతిపక్ష హోదా అనేది మాత్రం ఏంటంటే ఇప్పుడున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ద్వారా మనకి రాజ్యాంగంలో ఇచ్చారో వాటి ద్వారా అయితే కనుక నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే ప్రతిపక్ష హోదా అయితే రాదండి. అలాగే అది ఈ అధికార పార్టీ కూడా కన్ఫామ్ చేసింది. ఏదైనా సరే ఏంటంటే ప్రతిపక్షం అనేది ఉన్నా లేకపోయినా కానీ ఇప్పుడు కావాలంటే చూడండి, అంతకుముందు మీకు తమిళనాడులో తీసుకోండి. తమిళనాడులో ఆల్మోస్ట్ 260 సీట్లు ఉంటే అప్పుడు కరుణానిధి గెలిచినప్పుడు 255 దాకా వచ్చినాయి. జయలలితకి ప్రతిపక్ష హోదా కూడా రాలా. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే జయలలిత అధికార పార్టీలోకి వచ్చింది. అప్పుడు కరుణానిధికి 6 సీట్లు 7 సీట్లు వచ్చినాయి. ఏంటంటే బళ్ళు ఓళ్ళు అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏంటంటే ప్రజల తరపున ప్రజల కోసం ప్రజల తరపున పోరాడిన పార్టీలు కావచ్చు ఏవైనా సరే అధికారంలోకి వస్తాయండి. అంతేగాని పోయినసారి 151 సీట్లు వచ్చినాయి, ఈసారి 175 సీట్లు వస్తాయని చెప్పి వెర్రవీగితే కనుక ఎవరికి రాదు. ప్రజలకి మనం ఎంతో కొంత మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ కూడా మర్చిపోరు. ఈ ప్రభుత్వాన్ని అయినా సరే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలకి ఏదైతే మీరు మౌలిక సదుపాయాలు కల్పించాలో విద్యా వైద్య విధానాల్లో కానీ ఏదైనా సరే ఏంటంటే భారీ మార్పులు తీసుకొచ్చి ఈ పోలీస్ వ్యవస్థను కానీ ఏదైనా సరే ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ రేషియోని కానీ ఏదన్నా సరే వాటి మీద దృష్టి పెడితే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం ఎంతో కొంత మంచి చేస్తుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను.